ఆలయంలోని 8 ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయట. లోపల దీపం ఎప్పుడు ఆరిపోకుండానే ఉంటుంది. మామూలుగా బయట గాలిలో దీపం పెడితే ఆ దీపం ఆరిపోతుంది. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడంటే ఈ దీపంగా తాను మనలో ఉండి ఈ ద్వారాలన్నీ కళ్ళు. కాబట్టి ఒక పంజరంలో చిలక ఉందంటే ఆ చిలక తలుపు ఉంటుంది. ఆ పంజరానికి తలుపు తీస్తే బయటకు వెళ్ళిపోతుంది. కానీ
యజ్ఞోపేతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః స్థాపయామి. వేయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పూజయామి. 2 అక్షతలు తీయండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః రత్నసింహాసనం సమర్పయామి. చంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణాయ స్కందపూర్వజః షోడశైలాని నామాని పఠే శృణయామి. విద్యారంభే వివాహే చ ప్రవేశ. అక్షతలు వేసి చెయ్యి మూయండి. अलसस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणाः कुक्षौ तु सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदो अथर्वणः अंगैः सहिताः सर्वे कलशाम्बु समाश्रिताः. పుష్పాన్ని ఆ నీటిలో తిప్పండి చుట్టూ పుణ్యంతో. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఇప్పుడు ఆ పుష్పంతో నీటి తీసి ముందు దేవుడి మీద చల్లండి. అక్కడ వినాయకుడి మీద, ఆ కలశం మీద, అక్కడ పెట్టిన కమలంలో పెట్టిన అమ్మవారి మీద, అక్కడ ఇక్కడి నుంచి మీరు ఆ మీదకి ఆ పాటి చల్లండి. అక్కడ నిలవడక్కర్లేదు, అలా చల్లండి చాలు. దేవుడి మీద చల్లిన తర్వాత మీ తల మీద చల్లుకోండి. ముందు దేవుడి మీద, తర్వాత మీ తల మీద, తర్వాత పూజా ద్రవ్యాల మీద మొత్తం పూజ అక్కడ అలా చల్లితే చాలు. ఇక్కడ మీరు అలా విసరగలిగితే చాలు. వేయండి, తెరికి వేయండి, మళ్ళా పట్టుకోండి. గజాననం భూతగణాది సేవితం కపిధ్వజంబో పరసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. వేసేయండి. ఇప్పుడు వినాయకుడికి 16 నామాలు చదువుతాము. వాటికి అలా గరికి వేసి, గరికి ఎక్కువ ఉంది కాబట్టి చెయ్యొచ్చు. ఓం సుముఖశ్చైవదంతశ్చర్యాభివృద్ధం శ్రీలలితాదేవి ప్రీత్యర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధపురుషార్థసిద్ధ్యర్థం ఇష్టకామాశయ కృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు కొంచెం నీళ్ళు తీసుకొని పూపుతోని మీ చుట్టూ చల్లుకోండి. భూమి మీద మీ చుట్టూ కూడా వైపు నుంచి చల్లుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూవిహారకాః ఏషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. మీ కుడి చేతిని మీ కుడి వైపు భూమి మీద ఆనించి పుష్పాన్ని కలసం దగ్గర పెట్టండి. అక్కడ సాయిరామమ్మ కొంచెం ఎవరు మాట్లాడండి. వేసి నక్షత్రం వినాయకుడు మీ దగ్గర పంచపాత్రలో అక్షత పట్టుకోండి. తల మీద చల్లుకోండి. ఇప్పుడు మీ పాత్రలో నీళ్ళు ప్లేట్ కింద పక్కన పెట్టండి. పాత్ర కింద పెట్టుకొని అందులోకి 3 సార్లు చేయి కడుక్కొని 3 సార్లు తీసుకొని 4సారి మళ్ళా శాంతి పుష్పం దదాయేవ చ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవే. ఓం శ్రీ లలితా దేవ్యై నమః సువర్ణ పుష్పం సమర్పయామి. కవిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనో పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః. ఓష్టో పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికం పూజయామి. ఓం సునేత్రే నమః. నేత్రో పూజయామి. ఓం రమాయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం కాబట్టి అందులో ఓం ప్రకృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం
పాద్యం సమర్పయామి. చల్లండి. ఇప్పుడు ఆచరణ మీదకన్నమాట, కొంచెం తిరుగుతాడు. చంద్రాం ప్రభాసా సుప్రీతం సుప్రసన్న వరదా భవతు. ఓం శ్రీ లలితా దేవ్యై నమః. ధ్యానం సమర్పయామి. పెట్టండి. అక్కడ ఉంచి చేయండి, కానీ విసిరినట్టు చేయకండి. మరో పువ్వు పట్టుకోండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమామహ. ఓం శ్రీ లలితా దేవ్యై నమః. ఆవాహయామి. వాళ్ళ పుష్పము అక్షతలు పట్టుకోండి. తాం హస్తినాథ ప్రబోధి శ్రియం దేవి ముఖాంబయే శ్రీమాదేవి దుషతాం. ఓం శ్రీ లలితా దేవ్యై నమః. పాదయో పాద్యం సమర్పయామి. అర్ఘ్యం ఇప్పుడు కొంచెం చేతి మీద చదువుతున్నట్టుగా కలిసి కింద లేక ఓం శ్రీ లలితా దేవ్యై నమః. నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. పుష్పంతో నీళ్ళు తీసుకొని కలసం యొక్క కింద భాగంలో చేద్దాం. సమర్పయామి. అమ్మ వినాయకుడి సేవదలు వాడు ఎవరైనా అందుకుని ఇక్కడ పెట్టి ఆ వినాయకుడిని వెళ్తే పెట్టి లేక అటు ఇటు పెట్టి నీళ్ళు తీసుకొని పువ్వుతోని మీ చుట్టూ చల్లుకోండి.
భూమి మీద మీ చుట్టూ కుడి వైపు నుంచి చదువుకోండి. ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూవిహారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. మీ కుడి చేతిని మీ కుడి వైపు భూమి మీద ఆనించి వేసి నక్షత్రం వినయపడమే. మీ దగ్గర పంచపాత్రలో విజయ నమః. కవిం పూజయామి. ఓం పద్మాలయాయ నమః. నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః. స్తనో పూజయామి. ఓం లలితాయ నమః. భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః. కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః. ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః. ఓష్టో పూజయామి. ఓం సునాసికాయ నమః. నాసికం పూజయామి. ఓం సునేత్రే నమః. నేత్రో పూజయామి. ఓం రమాయామి. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. సర్వాణ్యంగాని పూజయామి. మా ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తరం చదువుతాం కాబట్టి అందులో ఓం ప్రణుజై నమః. ఓం విద్యాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం సుధాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కాంతం బుద్ధ్యై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం కరుణాయై నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందు శీతలాయై నమః. ఓం ఆహ్లాదకరణ్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకల్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వధరణ్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిగుణః. ఓం నిర్మలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకల్యై నమః. ఓం సిద్ధయై నమః. ఓం శ్రైణ సౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేస్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుభక్త్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీ మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత
సిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహాయులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు తిరుగులు మణిదీపానికి మహాయులు పంచుగోడల ప్రాకారాలు పురుషరాగమణి ప్రాకారాలు మణిరత్నరాసులు మణిదీపానికి మహాయులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహాయులు ఇంద్రకీలమణి మహాయులు మిలమిలలాడే ముత్యపురాసులు కలకలలాడు పసూరి మధుమిత కుందవనాలు సూర్యకాంతి మహాగ్రహాలు ఆరులు చతుర్వేదాలు ఇంద్ర వరుణ దేవులు సుహారణసగే అగ్నివాయువు భూమిదారుల పద్మశక్తులు మణిదీపానికి మహాయులు కాళికరాణి సేనాపతులు మోపది రెండు మహాశక్తులు మణిదీపానికి మహాయులు సువర్ణ రజిత సుందర గిరులు అనంతదేవి పరిచారకులు గోమేధికమణి నిర్మిత గుహలు మణిదీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకిన్నెర కింపురుషాదులు నానాజగములు నదీనదములు మణిదీపానికి మహానిధులు మానసలు దివ్య జగములు దివ్య శక్తులు మణిదీపానికి మహానిధులు నూతన గృహములు కట్టిన వారు మణిభవన్నన 9 సార్లు కదిలిన చాలు అంతా శుభమే అష్ట సంపదలతోడూరేరు శివ కవికేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిభవన్నన సింగామనుల మందిర మందు పంచబ్రహ్మల మంత్రము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిదీపములో మణిగణకచిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి కాచి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది దేవదేవుల నివాసము సాయి మహాలక్ష్మీ నారాయణి మంగళరూపిణి సౌభాగ్యదాయిని మంగళ శివశక్తి రూపిణి నారాయణి సాయి
ఇది పెట్టినటువంటి తాంబూలాలు అన్ని తీసివచ్చు మళ్ళీ ఆవృత్తి మళ్ళీ నాకు పెట్టుకోవడం జరిగింది. ఓం శ్రీ లలితాదేవి నమః ముఖసుద్గర్థం హారతి దేవి హారతి లలితము హారతి లలిత హారతి తెరో విరాజిత త్రిపుర సుందరి త్రినేత్రదానికి త్రిగాల హారతి దుర్గకు హారతి దేవికి హారతి లలితము హారతి లలిత హారతి. జై బోలో భగవాన్ శ్రీ 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 సత్య భవానికి జై లలితమ్మకు జై వెంకటేశ్వర మాతకు తీసుకోవడం అందరికీ చూపించాను.
మనమనే పునా నివాసము అది ఏ కైవల్యము పద్మరాగములు సువర్ణములు పదియామడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిదీపానికి మహానిధులు 64 కళామటల్లెలు వరాలను సగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిదీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిదీపానికి మహానిధులు భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సర్వరు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు వెలుగులు మణిదీపానికి మహానిధులు పంచుగోడల ప్రాకారాలు రాజిగోడల చతురానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిదీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటల వైడూర్యాలు పుణ్యరాగమణి ప్రాకారాలు మణిదీపానికి మహానిధులు మణిదీపేశ్వరికి ముత్యాల రత్నాల వెంపుల హారతి మంగళ హారతి జై కొనుమా జై బోలో భగవాన్ శ్రీ 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 సత్సాయి బాబాజీకి అమ్మ లలితాంబకు అమ్మ మణిదీపేశ్వరి మాతకు హరి ఓం. అమ్మ 8వ మహాశక్తి మణిదీప నివాసిని మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం మగు మనోసుఖాలు మణిదీపానికి మహానిధులు లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల సంపదలు లక్షల లక్షల లక్ష్మీ పదులు గంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గాలులు శ్రీ భువనేశ్వరి సంకల్పమే జయించే మణిదీపము దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము పద్మనాభములు సువర్ణమణులు పదియామడలయముతో పంచబ్రహ్మలు మణిదీపానికి మహానిధులు అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు
దీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్షకింపులు సాధు నానా జగములు నదములు మరి దీపానికి మహానిధులు మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితిలయ కారణమూతు మరి దీపానికి మహానిధులు కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మరి దీపానికి మహానిధులు దివ్య బలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు వీరమాతలు దివ్య మణి నిర్మితమగు మండపాలు మణి దీపానికి మహానిధులు పంచభూతముల యజమాన్యాలు ప్రవాహసారం మణేక శక్తు సంతాన వృక్ష సముదాయాలు మణికామనులు నవరత్నాలు నూరమణుల వజ్రపురాసు వసంతవనములు వజ్రపక్షలు మణి దీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవి సేవ నటనాట్యాలు సంగీతాలు ధనకనకాలు పురుషాలు మణి దీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము గలదు సర్వలోకమే మణి దీపం సర్వేశ్వరి శాశ్వత స్థాన చింతామణుల మందిర బంధు పంచబ్రహ్మల మంచముపైన మహాదేవుడు భువనేశ్వరి దేవగణాచిరసేవితలింగం భావైభక్తిదేవచలింగం దినకర
ఈ ఈ ఆవృత్తికి హారతి ఇస్తాం. శ్రీ లలితాంబికా శ్రీ మహాలక్ష్మి శ్రీ లలితాంబికా. జై బోలో భగవాన్ శ్రీ 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 సత్య భవానీ జీ. అమ్మ లలితాంబకు అమ్మ మల్లీశ్వరి మాతకు. సాయిరామ్. ఇంతవరకు వారి యొక్క అమ్మ శక్తి కలిసి మణిదీపం, ఆవిడ మణిదీపంలో ఉంటారు. అంటే మనం ఎంత బిల్లాలు కట్టుకున్నా ఎన్ని కట్టుకున్నా అమ్మవారికి ఇల్లు మనం కట్టుకోను. అమ్మవారికి కట్టిన ఇల్లు కాదు, అమ్మవారి సంకల్పం చేతి వచ్చినటువంటి ఇల్లు. ఒకప్పుడు పార్వతీదేవి పాపం పెళ్ళైన తర్వాత ఇల్లే లేదు, మంచుకొండల్లోనే ఉండేవాడు కదా శివపార్వతులు ఇద్దరు. తన యొక్క మహాసంకల్పంతో ఆది పరాశక్తి తనకు తానే భక్తుల యొక్క భక్తి వల్ల ఆమె పరవశమై, అమ్మ నువ్వు ఇలా మంచుకొండల్లో ఉంటే కాదు, మేమేమో మంచి మంచి ఇళ్లలో ఉంటున్నాము, నువ్వు కూడా ఒక మంచి దాంట్లో ఉండాలి అంటే ఆది శంకరాచార్యులు వాళ్ళు ఎంత అమ్మని ఊహించమని ఇది చేసింది. ఇప్పుడు మనం చదువుతున్న తెలుగు శాఖ ఇది ఎవరో తెలుగు చేసింది. అసలు మణిద్వీపం కష్టమైనా ఉంటే ఆ మణిద్వీపం ఒకసారి మనం ఇంట్లో పెట్టుకుంటే దగ్గర 45 minutes ఉంటుంది. మొదటి ఆవృత్తి 100 శ్లోకాలు, తర్వాత 110 శ్లోకాలు, మహత్యం మరో 40 శ్లోకాలు ఉంటుంది. చాలా అద్భుతం. అందులో అతను చెప్పినట్టుగా అయితే అమ్మవారి దగ్గరికి మనం ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తున్నామంటే ఇప్పుడు మనం బాహ్యంగా అమ్మవారి దగ్గరికి వచ్చాం, మనం మణించి కూర్చున్నాం. అయితే అమ్మవారు మనకు తెలుసు ఖడ్గమాలలో నవావరణలు అంటారు. నవావరణ పూజలందరూ పెద్ద పెద్ద గురువులు వాళ్ళందరూ చేస్తారు. అది నవావరణ పూజ చేయించాలంటే దానికి చాలా మంత్రము, నిష్ఠ, నియమము అన్నీ ఉండాలి. కానీ మణిద్వీపవనం చదవడానికి ఏమీ అక్కర్లేదు, సామాన్యులు కూడా చదువుకోవచ్చు. అది మనకి వెసులుబాటులో ఉంది. కాబట్టి ఈరోజు మనం అంటే ఎవరైతే మనం ఇలా 9 సార్లు చదివి ఇంత మహాదీనిగా ఎవరైతే చేశారో ఈ నవావరణ పూజ చేసినంత పుణ్యం మనకు వస్తుంది అన్నమాట. ఇది ఈ మణిద్వీపంలో 9 ఆవరణలో చెప్తారు. ఎక్కడ అమ్మవారు ఉంది, శ్రీచక్రం ఎవరికైనా తెలిస్తే శ్రీచక్రంలో అమ్మ మధ్యలో త్రికోణం ఉండి అందులో బిందు రూపంలో ఉంది, అక్కడ ఉంది అమ్మవారు. అంటే అక్కడైతే అమ్మ సింధు అయింది. మళ్ళీ సృష్టి అంతటినీ కూడా దానిలో లీనం చేసుకోవాలంటే ఆ సింధు అంతా బిందువు అయిపోతుంది అనమాట. ఆ బిందువు దగ్గరికి మనం వెళ్తే అమ్మ మనకి ఏమిటిస్తుంది అంటే అందులో 9 ఆవరణలో మొదటిది త్రైలోక్య మోహన చక్ర స్వామి అని అంటాం. త్రైలోక్య మోహన చక్రం అదొక ఆవరణ. మనం చదివే 9 అందులో మొదటిది త్రైలోక్య మోహనం. అంటే అమ్మవారి దగ్గరికి వెళ్తూ ప్రయత్నం చేస్తూ ధ్యానిస్తే అమ్మవారుగానే మారిపోతారు. భ్రమర కీటక న్యాయం. ఒక కీటకాన్ని తీసుకొచ్చి భ్రమరం అలా దాని చుట్టూ ఒక మట్టి గూట్లో పెట్టి అట్లా మట్టికి గూడు కట్టి దాని చుట్టూ జంకారం చేస్తూ ఉంటే ఆ లోపల ఉండేటటువంటి కీటకం పురుగు దానికి కూడా రెక్కలు వచ్చి భ్రమణంలాగా బయటికి ఎగిరిపోతుంది. ఎవరైతే భగవంతుడిని ధ్యానిస్తారో అది అమ్మవారను ఈశ్వరుడును ఏ శక్తి అను ఏదైనా సరే ధ్యానిస్తారో వారు అమ్మవారి రూపంగానే మారుతారు. వాడు ఎవరు ఏమవుతారట మొదటి చక్రంలో చెప్పినట్టుగా త్రైలోక్య మోహన చక్రము. ఆ 3 లోకాల చేత కూడా అబ్బా మేకప్ చేసుకోకపోయినా అంత బాగుంటారట. మేకప్ ఎంతసేపు ఉంటుంది, కొంతసేపే ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేసిన వాళ్ళకి మేకప్ అవసరం లేదు, అమ్మవారే పెద్ద మేకప్. ఎందుకంటే వాళ్ళలో ఆ కళ ఉంటుంది. ఆ కళని అమ్మ మొదటి చక్రం వల్ల ఇస్తుందిట. అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే మొదటి ఆవరణ దాటాక 2వ ఆవరణ సర్వాస పరిపూరక చక్రము. అక్కడికి వెళ్ళేసరికి అమ్మ ఏం చేస్తుంటా, నా దాంట్లో ఒక ఆవరణకు వచ్చారు కదా వీళ్ళకి ఇప్పుడేంటి సర్వ ఆశ వీళ్ళ కోరికలన్నీ నేను తీరుస్తాను. సర్వ ఆశలు, మనకు అందరికీ ఆశలు ఉంటాయి, ఆశ లేని మానవుడే ఉండడు. కాబట్టి 2వ ఆవరణకు వచ్చేసరికి అమ్మవారు ఆశలన్నీ తీరుస్తుంది. చక్రము సంక్షోభం అంటే కలత కలిగించడము. అదేంటంటే మనకు బాధ పెడుతుందా అంటే మనకి బాధ పెట్టదు, మనని బాధ పెట్టిన వాళ్ళ శత్రువుల్ని బాధ పెడుతుంది అనమాట. సర్వ సంక్షోభణం అంటే ఏంటి, కామ్గా మనం కూర్చుంటే కెలుగుతుంటారు, కోరి తగు తెద్దామని లేకపోతే వీళ్ళని ఎలాగైనా బయటపడదామని కెలుగుతారు. అలాంటి వాళ్ళకి అమ్మ వీళ్ళకేం చెయ్యదు, వీళ్ళు మామూలుగానే కూర్చుంటారు. ఎవరైతే అలా చేద్దామనుకుంటే వాళ్ళల్లో సంక్షోభణం కలుగు చేస్తుంది. అంటే అమ్మవారి రక్షణ 9 విధాలుగా మనకి ఎలా ఉందో చెప్తున్నాను అనమాట. అది సర్వ సంక్షోభణం. అలా కలిపిన తర్వాత 4వ దాంట్లో అడుగు పెట్టాం.
పెట్టిన వెంటనే అమ్మ ఏం చేస్తుంది? సర్వ సౌభాగ్యదాయక చక్రము, అన్ని సౌభాగ్యాలని ఇస్తుంది. మనకు కావాల్సినటువంటి ఆడదానికి కావాల్సింది ఏంటి? సౌభాగ్యమే, సుమంగళిత్వమే. అటువంటి సుమంగళిత్వాన్ని ఇచ్చి 10 మంది ముందు కూడా అమ్మవారు మనని నిలబెడుతుందన్నమాట. ఇచ్చిన తర్వాత 5వ దానికి వెళ్ళాక అలా ఇచ్చిన తర్వాత సర్వ అర్థ సాధక చక్రము, సర్వ అర్థ సాధకము, నువ్వు ఎందులో కాలు పెట్టినా జయం సాధించేటటువంటి అర్థ సాధకాన్ని ఇస్తుంది నీకు. ఎందులో అంటే మనం అనుకుంటాం బాగా చదువు వస్తేనే గొప్పవాళ్ళు, బాగా ఇది వస్తాను. ప్రతి ఒక్కరికి అమ్మవారి కళ, అమ్మవారి విభూతి ఉంటుంది. ఒకళ్ళు బాగా పాడతారు, ఒకళ్ళు బాగా నాట్యం చేస్తారు, ఒకళ్ళు బాగా మాట్లాడతారు, ఒకళ్ళు బాగా మంత్రాలు చదువుతారు, ఒకళ్ళు బాగా చేస్తారు, ఒకళ్ళు బాగా వంటలు వండుతారు, కుట్లు కుడతారు. 64 కళలు అమ్మ స్వరూపమే. అటువంటి సర్వార్థ ఎవరికి ఏది కావాలో అటువంటి సర్వార్థ సాధక చక్రంలోకి ప్రవేశింపజేస్తుంది. ఇచ్చిన తర్వాత దాంతో అమ్మవారు ఆగుతుందా? అమ్మ మాకు భయం తెచ్చినదంటే తర్వాత చక్రంలోకి నువ్వురా. ఏమా చక్రమో? సర్వరక్షాకర చక్రస్వామి. అమ్మ రక్ష మనకు భగవంతుడు అన్నాడు, ఏదో ఒకటి ఒంట్లో బాగుండడం లేదమ్మా, మాకు ఆరోగ్యం సహకరించడం లేదమ్మా, నీ దగ్గరికి రావాలన్నా ఇంట్లో పూజ తిన్నగా కూర్చొని నీ ధ్యానం చేయలేకపోతున్నా అంటే నా రక్ష ఉన్న తర్వాత నువ్వు వచ్చిన చక్రం ఏమిటో తెలుసా? సర్వరోగహర చక్ర స్వామిని. అమ్మ దగ్గరికి వస్తే 9 రకాల లాభాలు మనకు ఉంటాయన్నమాట. ఇవాళ మనం చదివిన 9 మణి దీపవర్ణంలో 9 రకాల లాభాలు అనేటటువంటి రిటర్న్ గిఫ్ట్స్తో మనం వెళ్తున్నాం అన్నమాట. సర్వరోగహర చక్రం, రోగాలేవి లేకుండా అమ్మ మనం చూస్తుంది. అంతేకాకుండా రోగాలన్నీ అయిపోయాయి. అమ్మ మరి మేము ఏదైనా సంకల్పిస్తే జరగాలి కదా అంటే తర్వాత చక్రంలోకి మీరు వస్తున్నారు కదా, ఆ ఆవరణ ఏంటో తెలుసా? సర్వసిద్ధి ప్రతిచక్ర స్వామిని. అన్ని సిద్ధులు నీకు వస్తాయి. అన్ని సిద్ధులు వస్తాయంటే అమ్మ ఎన్ని సిద్ధులు? మొత్తం అణిమ, గరిమ, లహిమ, మరిమ ఇవన్నీ శక్తులు ఉన్నాయి. ఎక్కడికి అయినా వెళ్ళడం, ఏమైనా చేయడం అది. అటువంటి శక్తులన్నీ ఎవరి వల్ల వస్తున్నది? అమ్మ ఎవరి వల్ల ఇస్తున్నది? తన కుమారుడైనటువంటి గణపతికి 2 భార్యలను మనం చెప్పుకున్నాం. ఎవరు? సిద్ధి, బుద్ధి. అంటే తన కోడళ్ళు అన్నమాట వాళ్ళు. కాబట్టి అంటే వినాయకుడికి పెళ్ళయిందని కాదు, సిద్ధి అంటే అనుకున్నది జరగడం, బుద్ధి అంటే ఆలోచన, జ్ఞానం. ఈ కోడళ్ళని మన దగ్గరికి పంపించి నీకు సర్వసిద్ధి ప్రదత నేను కలుగు చేస్తున్నానని అమ్మ చెప్తుంది. అంతా అయిపోయాక 9వ ఆవరణ అక్కడ అమ్మే ఉంటుంది. ఇన్ని చక్రాలు దాటి మనకి రోగాలు లేకుండా మనకి అమ్మ రక్షణ ఉంటే అన్నీ వచ్చిన తర్వాత, అమ్మకు వచ్చిన తర్వాత వచ్చేసాం, అమ్మ దగ్గర చూసాం. అక్కడ బిందు స్వరూపంలో చక్కగా శ్రీచక్రంలో అమ్మవారి మధ్యలో కూర్చొని ఉంది. అక్కడికి వచ్చేసరికి నీకేమవుతుంది? మనం పుట్టపర్తి వెళ్దాం అనుకుని ప్రయాణాలన్నీ చేసి తెల్లవారులు భజనలు చేసి అక్కడికి వెళ్ళి ఎప్పుడు స్వామిని చూస్తాము అనుకుని అక్కడికి వెళ్ళేసరికి సర్వానందమయ చక్ర స్వామిని అక్కడికి వెళ్ళేసరికి ఇవన్నీ మర్చిపోతాం అన్నమాట. ఆనందము. స్వామి అదే అంటారు, బంగారు ఆనందంగా ఉండు, ఆనందంగా ఉండు. నాకు మీరు హ్యాపీ బర్త్డే చెప్పక్కర్లేదు, నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను, మీరు హ్యాపీగా ఉండండి. హ్యాపీ అంటే సంతోషం అనుకున్నాం. సంతోషం అయితే కొంచెంసేపు దుఃఖం వస్తుంది. ఆనందానికి వ్యతిరేకం లేదు. ఎప్పుడు నవ్వుతూ ఉండు బంగారు. నీ మొహం చూసరికి అవతల వాళ్ళకి ఆనందం కలగాలి. మన మొహం చూసరికి మన బాధలు ఉంటే ఈవిడ మొహం ఎటులా ఉంది అని వాళ్ళు అనుకుంటే మనకి ఇంకా కష్టాలు కలిగించిన వాళ్ళం అవుతాం. మనకి ఎన్ని ఉంటుంది. ఎవడో ఆనందంగా ఉండడు. అమ్మవారి స్వామి అంటారు, ఒక అతనికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక్కడ కూర్చున్నాడు వీడు, స్వామి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, వాళ్ళతో ఏమిటో మాట్లాడిస్తున్నారు, ఏమిటో మాట్లాడతారు. డాక్టర్ గారు కొందరికి ఇంజక్షన్ ఇస్తారు, కొందరికి మాత్ర ఇస్తారు, కొందరికి ఆపరేషన్ చేస్తారు. ఇక్కడ కూర్చున్న పేషెంట్ నాకు ఆపరేషన్ చేయలేదంటే ఎలా ఉంటుంది? అంటే నీకు ఆపరేషన్ చేయాలా, నీకు ఇంటర్వ్యూ చేయాలా? అప్పుడు ఇలాగే బాధపడుతుంటే ఆ పక్క నుంచి వెళ్తూ స్వామి అన్నారు, బంగారు ఏ దుకాణంలో క్యాస్ట్రాయిట్ వేసుకొని బాధపడతావు, ఇంటర్వ్యూ కావాలా, నీ ఇంటి వరకు రావాలా, నువ్వే ఆలోచించుకో. మన ఇంటి వరకు స్వామి రావాలని కోరుకోవాలి. మన ఇంటికి వచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. అటువంటి అమ్మవారి దగ్గరికి మనం ఈ 9 ఆవరణ దాటి వస్తే అమ్మవారు అక్కడగా కూర్చుందిట. మన అమ్మవారు ఎక్కడ కూర్చుందో, అమ్మవారు ఎక్కడ వచ్చేసాం. అమ్మవారు ఎక్కడ ఎంత ఆనందంగా ఉందంటే సౌందర్యంగా చెప్తారు. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఆనందం ఎవరు పొందుతాడు? మణిదీపం వరకు వచ్చేసాను, 9వ ఆవరణ వరకు వచ్చాను.
సుధా సింధోర్ మధ్య అమృత సాగరంలో కూర్చొని ఉందిట. చుట్టూ అమృత సముద్రం, ఆ అమృత సముద్రం మధ్యలో ఉంది. దాని చుట్టూ ఏమున్నాయి? సముద్రం చుట్టూ కూడా సురవిటపి కల్పవృక్షాలు ఉన్నాయి, దేవతా వృక్షాలన్నీ అందులో ఉన్నాయి. కూర్చొని ఉందిట. లలితాదేవి యొక్క చిత్రపటం చూస్తే మనకు తెలుస్తుంది. ఒక మంచం ఉండి దాని మీద పరమశివుడు పడుకొని ఉంటాడు, అమ్మవారు శివుడి మీద కూర్చొని ఉంటుంది. దాని అర్థం అక్కడే మంచం ఎలా ఉందో శివాకారుడు 4 కోళ్ళు ఉన్నాయట మంచానికి. బ్రహ్మశక్తి వచ్చిందిట. అంటే పరమశివుడు అన్నట, నువ్వు అక్కడ కూర్చుంటే నాకు శక్తి వస్తుంది అన్నట. పరమశివుడికే శక్తి ఇచ్చినటువంటి మహాతల్లి ఇల్లాలన్నమాట. అటువంటి ఇల్లాలని భార్యగా ఉన్నటువంటి ఆ పరమశివుడు ఎంత అదృష్టవంతుడు. కోరింది ఇస్తానంటుంట. అయితే ఇంకొకటి వచ్చి అట్ట, అమ్మ నువ్వు అన్నీ ఇస్తానన్నా అన్నీ ఇవ్వగలవా అంటే, ఎవరు కోరితే అది, ఎవరు ఏది కోరితే అది ఇస్తాను. ఎవరైతే మన ఛాయిస్లో ఉంది. ఒక్కటి కోరుకుంటావా, బంపర్ ఆఫర్ కోరుకుంటావా అంటే మన దాంట్లో ఉందన్నమాట. అటువంటి ఆఫర్ని మనం సంపాదించుకోవాలంటే అనన్యమైనటువంటి భక్తిని అమ్మవారి మీద కలిగి ఉండాలి. అటువంటి భక్తి కలిగినప్పుడు అమ్మవారు మనని ఏ విధంగా ఆశీర్వదిస్తుందని ఇందులో చెప్తున్నారన్నమాట. అమ్మవారు 9 చెప్పేసి మనం ముగిద్దాం. అమ్మవారు అంటే ఈరోజు హరాహేభ్యో భీత, అమ్మవారు కూడా భయం ఉందిట. ఎటువంటి భయం? ఆయన పక్కన కూర్చుంది. ఏమండి అలా భక్తుడు ఇలా చేశాడని పక్కకు తిరిగి స్వామి వైపు తిరిగేసరికి, ఇలా చెయ్యి వేద్దామనేసరికి ఆయన ఒంటి నిండా పాములే. బ్రాస్లెట్ పాము, దండకడియాల పాములు, కూర మీద పాము, కంఠంలో పాములు, మంజీరాల పాములు, అన్నీ పాములే. పాముల్ని ఆభరణంగా తలుచుకొని వెంటనే ఇలా చెయ్యి వేసరికి పాము తగ్గేసరికి ఏమిటండి ఒక్క ఆభరణము లేదు, పట్టుకుంటే బుస్సు మన పాములు ఆభరణాలుగా ధరిస్తారా? భీతాహ, మేము ఈ పక్కన కూర్చోకూడదు అంటున్నాం. అంటే నాకు కూడా భయం వేస్తున్నది, ఎప్పుడు చూసినా పామును పట్టుకునే ఉంటారు ఏంటండి అనేసి భయపడుతుంటా. అమ్మవారు కూడా శివుడి యొక్క పామును చూసి భయపడుతున్నారట. తర్వాత సరసిరుహ సౌభాగ్య జయిని, అమ్మవారు జయంతో చూస్తుంటా. ఎవరి వైపు జయంతో చూస్తుంటా? సరస్సులో ఉండేటటువంటి పద్మాలన్నీ కలువ పువ్వులు చూసి ఒకళ్ళు పగలు వస్తే ఒకళ్ళు రాత్రి పోతారు, ఒకళ్ళు రాత్రి వస్తే పగలు పోతారు. నా కళ్ళు చూడండి రా, ఎప్పుడు భక్తుల్ని కాపాడడానికి రెప్ప వేయకుండా చూస్తూనే ఉంటాను, నేను జయించానంటుందిట అమ్మవారు. అమ్మవారు కానీ ఒక్కసారి కానీ కళ్ళు రెప్ప వేసిందా ప్రళయమే. అమ్మవారిని చూసి మనం అనుకోవాలట, అమ్మవారి కళ్ళు చూసి అమ్మ అంటే మనకి ప్రేమ రావాలి, స్వామి చెప్పిన ప్రేమ రావాలి. అంటే అమ్మ ఒక్కసారి కొంతసేపు ఉండి కళ్ళు రెప్ప వేయకపోతే నా కళ్ళని నీళ్ళు వచ్చిస్తాయే, మా కోసం నువ్వు అలా కళ్ళు అలా విప్పుకొనే ఎన్ని యుగాలు బట్టి ఉన్నావో అంటే అమ్మవారి మీద అమ్మ కంటే ప్రేమ మనకు వస్తుందన్నమాట. అటువంటి కళ్ళు అమ్మవి. అటువంటి అమ్మ సఖీషు స్మేర, తన చెలికత్తెలతో ఎలా ఉంటుందో, చుట్టుపక్కల తన చెలికత్తెలు అందరూ ఉంటారు, వాళ్ళందరితో ఎప్పుడు నవ్వుతూ ఉంటుంటా, హాస్యం ఆడుతూ ఉంటుంటా. మన పక్కన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ ఉండాలంటే మన సోదంతా వాళ్ళకి చెప్తే వెళ్ళిపోతారు 2 రోజుల్లో. మా బాధలతో వీళ్ళు చెప్పింది కూడా మనం ఎప్పుడు నవ్విస్తూ ఉన్నాం అనుకో, మనకి బోల్డ్ మన ఫ్రెండ్స్ ఉంటారు. ఇంట్లో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం, ఏదో దానికి బయటకు వచ్చినప్పుడు ఏడిపే. కాబట్టి ఫ్రెండ్స్ కూడా వాళ్ళని ఏమని కోరుకుంటారట, ఈవిడితో ఉంటే చాలా సరదాగా ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, మనం నవ్వుతుంటాం. కాసేపు రోజులో కొంతసేపు 2 పనులు చేయాలట. పగలబడి నవ్వాలి. ఈ దవడలన్నీ ఉంటే దవడలన్నీ విడితే ఆరోగ్యం ఉంటుంది. చేతులు నొప్పి పెట్టేటట్లు చప్పట్లు కొట్టాలి. 100 సార్లు చప్పట్లు కొట్టాలంటే స్వామి చెప్పారు, ఒట్టినే చప్పట్లు కొట్టే బదులు రామకృష్ణ అని కొట్టంటారా, భజన అవుతుంది, పుణ్యము పురుషార్థం వస్తుంది. ఆ విధంగా మనం చెప్పారు. అలా హాస్యంగా ఉంటుంది. అమ్మ ఎంతమందితో చూసాము. ఇక ఆఖరిగా ఇన్ని దృష్టిలు ఉన్నాయి. మై దృష్టి జననే సకరుణ, ఇంతమంది మీద నీ దృష్టితో చూసావు కానీ అమ్మ నా మీద అంటే భక్తుల మీద నీ కరుణామృత రస వృష్టిని కురిపించు తల్లి. నీ దయ ఉంటే చాలు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనందరికీ తెలుసు. లలితాన్ని ఎవరు స్మరిస్తారో, లలిత లలాట లిఖితం తప్పించే తల్లి. లలిత శాస్త్రం కానీ ఈ అమ్మవారిని ఎవరు పట్టుకుంటారో వాళ్ళ ఎంత తలరాతను కూడా అమ్మ మార్చేస్తుంటా. కాబట్టి అటువంటి చెప్పాలని చెప్పి సంకల్పించుకొని చెప్పడం జరిగింది. ఇప్పుడు లోపం అమ్మవారు అమ్మ ఆ దృష్టికి తెచ్చేమో
हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि अम्म ताम्बूलं श्रीललिता शिवज्योति सर्वकामदा जगमुల చిరునగవుల పరిపాలించే జననీ అదయము మము కనికరమున కాపాడే జననీ మనసే నీ వశమై మరణే నీ వశమై పరమేశ్వరి మంగళనాయకి శ్రీలలిత శివజ్యోతి జగడి తల్లి హారతి అందారే కళ్యాణి తల్లికి సర్వ హారతి యవ్వన కడుపుల మరణాలోసుల హారతి సకల విభవ వినుత చరణ శాశ్వత మంగళ హారతి శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీ
చేశారు. ఇంత డెప్త్గా అయితే మరి నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, చాలా చక్కగా చేశారు. చాలామంది అసలు ఈ విధమైన ఫోటోలు కానీ ఈ విధమైన డెకరేషన్ కానీ మనకి చాలా చక్కగా వారు మనకి ఎప్పుడైతే ఈ అమ్మవారి గురించి చెప్పారు. మరి వారికి మన సమితి సభ్యులందరికీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ వచ్చి చక్కగా పూజలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా స్వామి యొక్క కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలి. అమ్మవారి స్వామి అమ్మవారు తెలిసిందే అందరికీ కనుక అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు బయట అందరి కూడా ప్రసాదం పెట్టాం. కానీ అందరి కూడా ప్రసాదాలు తీసుకొని వెళ్ళాల్సిందిగా